ఎడతెగని రాజకీయ అనిశ్చితి, హిందువులు మైనార్టీలపై దాడులు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, విద్యార్థి నాయకుడి హత్య, ఎప్పుడేం జరుగుతుందో తెలియని అభద్రత. ఇవి బంగ్లాదేశ్లో కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు. ఏ ముహూర్తాన అక్కడ నిప్పురవ్వలు రాజుకున్నాయో కానీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది ఆ దేశం. ముఖ్యంగా విద్యార్థి నాయకుడు హాదీ హత్య అక్కడి రాజకీయాల్ని మార్చేసి పరిస్థితులకు దారితీసింది. అది యూనస్ ప్రభుత్వం పని అన్న ఆరోపణలు ఓవైపు, నిందితులు భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారన్న విమర్శలు మరోవైపు. ఇంత జరుగుతుంటే తనను తాను చక్కబెట్టుకోలేక భారత్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తోంది బంగ్లాదేశ్. ఇంతకీ అక్కడి చిచ్చు ఎందుకు రాజుకుంది? ఆపదలో అండగా నిలిచి స్వదేశాన్ని ఇచ్చిన భారత్ని ఆ దేశం ఎందుకు టార్గెట్ చేస్తోంది? అనిశ్చితి, అశాంతి, అలజడి ఇవన్నీ ఎప్పుడూ తిష్టవేసుకుని ఉండే దేశమే బంగ్లాదేశ్. ఇదేమీ అతిశయోక్తి కాదు. పరిపాలన, అభివృద్ధి వీటిపై అసలు దృష్టి పెట్టే సమయమే ఉండదు ప్రభుత్వాలకు. ఎంతసేపు అల్లర్లు, ఆందోళనలే. వీటిని పరిష్కరించుకోవడంలోనే పుణ్యకాలం గడిచిపోతోంది. కొద్ది రోజులుగా ఆ దేశం అట్టుడుకుతూనే ఉంది. దీనికి మూలం 2024 జులైలో మొదలైన అల్లర్లు. ఆ తర్వాతి నెలలోనే షేక్ హసీనా ప్రధాని గద్దె దిగిన నాటి నుంచి పరిస్థితులు చక్కబడలేదు. మధ్యలో వచ్చిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వంతో అల్లర్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమోనని అనుకున్నారు. కానీ అగ్గి ఆరకపోగా మరింత రాజుకుంది. తరచూ హిందువులపై దాడులు, భారతీయులపై విషం కక్కడం తప్ప మరో పని లేదన్నట్టుగా ఉంది వ్యవహారం. ఆ పరిణామాల మధ్య విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య మరింత ఆజ్యం పోసింది. ఆ సెగలు భారత్ను తాకుతున్నాయి. అసలు ఈ స్థాయిలో ఇప్పుడు బంగ్లాదేశ్ ఎందుకు ఉడికిపోతుందో తెలియాలంటే ఇటీవల అక్కడ జరిగిన కీలక పరిణామాలన్నీ తెలుసుకోవాలి. డిసెంబర్ 12వ తేదీ బంగ్లాలో రాడికల్ గ్రూపుగా పేరున్న ఇంకిలాబ్ మోర్చా స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ ఓ రిక్షాలో ప్రయాణిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన హాదీపై అదే సమయంలో కాల్పులు జరిగాయి. మాస్కులు పెట్టుకున్న 3 వ్యక్తులు బైక్పై వచ్చి రిక్షా నుంచి లాగి మరీ కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి డిసెంబర్ 18న ప్రాణాలు కోల్పోయాడు. ఓ విద్యార్థి నేత చనిపోతే ఎందుకింత విధ్వంసం జరుగుతోంది అంటే ఆ వ్యక్తి అక్కడి రాజకీయాల్లో అంత కీలకం మరి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయే ముందు జరిగిన ఉద్యమంలో హాదీదే కీలక పాత్ర. పైగా భారత్ వ్యతిరేకి కూడా. అందుకే ఇంకిలాబ్ మోర్చా అప్పటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్కు చెందిన 3 వ్యక్తులు ఈ హత్య చేసినట్టు ప్రాథమిక అభియోగాలు నమోదయ్యాయి. ఇక్కడి వరకు ఇది బంగ్లాదేశ్ సమస్యే కావచ్చు. కానీ తరువాత వచ్చిన ఆరోపణలే భారత్ను అసహనానికి గురిచేశాయి. నిందితుల్లో 2 డిసెంబర్ 28వ తేదీన అక్రమ మార్గంలో భారత్లోకి ప్రవేశించి మేఘాలయలో తలదాచుకున్నారని బంగ్లా పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. ఆరోపణలను ఖండించింది. సరిహద్దును దాటి ఎవరూ భారత్లోకి అక్రమంగా జొరబడలేదని బీఎస్ఎఫ్ తేల్చి చెప్పింది. అయినా బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపణలు ఆపడం లేదు. వాళ్లు భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు సహకరించిన వాళ్లు పోలీసుల అదుపులో ఉన్నారని మరో ఆరోపణ కూడా చేసింది. బంగ్లాదేశ్లోని భారతీయుల వర్క్ పర్మిట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇంకిలాబ్ మోర్చా. ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే ఇంకిలాబ్ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తోంది. పత్రికా కార్యాలయాలు, అవామీ లీగ్ ఆఫీసులు, ఆ పార్టీల నేతల ఇళ్లు తగలబెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అక్కడ హిందువులపై దాడులు జరగ్గా 2 ప్రాణాలు కోల్పోయారు. దీపు చంద్రదాస్పై మూకదాడి సంచలనమే సృష్టించింది. తరువాత మరొకరిని కొట్టి చంపారు. షేక్ హసీనాను భారత్ తిరిగి అప్పగించేంత వరకు ఇలానే హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామన్న పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆందోళనకారులు. మరికొందరైతే ఈశాన్య భారత రాష్ట్రాల్ని భారత్కు దూరం చేస్తామని ఉద్రిక్తతల్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. షేక్ హసీనాను అప్పగించే విషయంలో భారత్ సహకరించకుంటే ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారు. యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేసింది ఇంకిలాబ్ మోర్చా. 24 రోజుల్లోనే ఈ కేసు ట్రయల్ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించాలని హెచ్చరించింది. ప్రభుత్వ వైఫల్యాలు, భద్రతా లోపాలు, ప్రజా అసంతృప్తి కప్పిపుచ్చుకోవడానికి
బాహ్య శత్రు సిద్ధాంతం అనగా ఎక్స్టర్నల్ ఎనిమీ నెరేటివ్ అనే ప్రిన్సిపల్ను ఉపయోగించడం రాజకీయాల్లో కొత్త విషయం కాదు. బంగ్లాదేశ్ అదే పద్ధతిని అవలంబిస్తుంది. బంగ్లాదేశ్లోని రాజకీయ అస్థిరత భారతదేశానికే కాదు దక్షిణాసియా దేశాలకే ఆందోళనకరం. సరిహద్దు భద్రత ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, అక్రమ వలసలు, ఉగ్రవాద ముప్పు, వాణిజ్య జౌతు సంబంధాలు వీటన్నిటి మీద పడే ప్రభావం ఉంది. బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లర్లు ఈరోజు ఆ దేశం ఎక్కడుంది అనడానికే కాదు, వారి రేపటి గమనం ఎటు అన్నదానిపైనే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. కారణం, బంగ్లా విమోచన తరువాత ఇంతకాలం కొనసాగిన రాజకీయ నాయకత్వం పూర్తిగా మారాలి అన్నదే ఈ అగ్గి వెనుక అసలు ఎజెండా. జమాతే ఇస్లామీ, ఇస్లామిక్ స్టూడెంట్ గ్రూప్స్ అదే కోరుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఉద్యమ నాయకుడు హాదీ హత్యకు అవామీ లీగ్, భారత్కు ముడిపెట్టాలని చూశాయి అక్కడి అధికారిక వర్గాలు. అదే వివాదాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ భారత్ పైనే అక్కసు వెళ్లగక్కుతున్నాయి. హాదీ హత్య అనంతరం బంగ్లాదేశ్ పోలీసులు అరడజను మందికి పైగా అరెస్ట్ చేసిన ఆ హత్య ఎవరి పని, సూత్రధారులు ఎవరు, ఇవన్నీ ఇప్పటికీ అంతులేని ప్రశ్నలు. కానీ ఇష్యూని మొదటే భారత్తో ముడిపెట్టి చేతులు దులుపుకోవాలని చూసింది యూనస్ ప్రభుత్వం. నిందితులు భారత్కు పారిపోయారని ఆరోపించడం ఇందులో భాగమే. కానీ ఇది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి యూనస్ మెడకే చుట్టుకుంది. హాదీ హత్యలో యూనస్ ప్రభుత్వం హస్తముందన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి. అంటే మరోసారి అక్కడి రాజకీయ అనిశ్చితికి ఇదో ఆరంభమా అన్న వాదనలు ఇప్పటికే మొదలయ్యాయి. వచ్చే ఏడాది పార్లమెంటరీ ఎన్నికలు రద్దు లేదా వాయిదా వేయించాలి అన్న కుట్రతోనే హత్య చేయించారన్నది ఆయన సోదరుడు ఒమర్ చేసే ప్రధాన ఆరోపణ. మరోవైపు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. అంటే ఏకపక్షంగా తామే అధికారం చలాయించాలన్న ఉద్దేశంతో తమకు పోటీగా ఉన్న హాదీని యూనస్ హత్య చేయించారన్నది అక్కడ జరుగుతోన్న మరో చర్చ. తాత్కాలిక రాజకీయ ప్రయత్నాల కోసం భారత్ మీద దుమ్మెత్తిపోయటం అలవాటు చేసిన రాజకీయ నాయకులకి ఈరోజు వాళ్ళ సపోర్టర్స్ కానివ్వండి, అపోనెంట్స్ కానివ్వండి, వాళ్ళు కూడా తిరిగి ఇదే నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఉస్మాన్ షరీఫ్ హదీని చంపటం వల్ల భారత్ కొరిగేదేమీ లేదు. అతను నిజంగా అంత పెద్ద నాయకుడేమీ కాదు. భారత్ తన శక్తి సామర్థ్యాలు వాడి ఒక నాయకుని వేరే దేశంలో చంపటం అన్నది సాధారణంగా జరగదు, మనం చెయ్యము. ఎంతో ప్రెషర్ ఉన్నప్పటికీ మన భారత ప్రభుత్వం డిప్లొమాటిక్ గా ప్రతి అంశాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అది మన దేశానికి మంచిది కాబట్టి. ఈ రోజు బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులు బంగ్లాదేశ్కి మంచిది కాదు, మనకి మంచిది కాదు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ఆ పార్టీ విద్యార్థి విభాగాన్ని నిషేధించడమే కాదు, జమాతే ఇస్లాంపై ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని తొలగించింది యూనస్ ప్రభుత్వం. దాంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇస్లామిక్ చీకటి శక్తులు జూలు విదల్చడం మొదలుపెట్టాయి. ఇక్కడ మరో ఊహించని పరిణామం, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, ప్రిన్స్గా పేరొందిన తారిక్ రెహమాన్ 20 ఏళ్ల తర్వాత స్వదేశానికి రావడం. బిఎన్పి అధ్యక్షుడు కూడా ఈయనే. 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత రెహమాన్ బంగ్లాకు రావడం ఆసక్తిగా మారింది. పైగా ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి. ఆపద్ధర్మ ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ ఎన్నికల తర్వాత గద్దె దిగిపోతానన్నారు. అంటే రెహమాన్ రాక ఎందుకో పరోక్షంగా హింట్స్ ఇచ్చేశారు. షేక్ హసీనాకు రాజకీయ శత్రువుగా ఉన్న మాజీ ప్రధాని జియా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో తారిక్ రెహమాన్ బంగ్లాకు రావడంపై చాలానే చర్చలు జరుగుతున్నాయి. తారిక్ రెహమాన్ బంగ్లాకు వచ్చి రాగానే షూస్ విడిచేసి ఒట్టి కాళ్లతోనే నేలపై నడిచాడు. అంతేకాదు చేతిలో మట్టిని తీసుకున్నాడు. అంటే ఈ మట్టితో బంధం తెగిపోలేదని, రాజకీయంగా శాసించేందుకు సిద్ధంగా ఉన్నానని పరోక్ష సంకేతాలిచ్చినట్టే. ప్రియమైన బంగ్లాదేశ్ అంటూ ప్రసంగం ప్రారంభించడమే కాక బంగ్లాను పునర్నిర్మించేందుకే వచ్చానని తేల్చి చెప్పాడు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు అందరూ తనతో పాటు కలిసి రావాలని పిలుపునిచ్చాడు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం సాధించడమే లక్ష్యమని తేల్చి చెప్పాడు. ఇదంతా చూస్తే ఎవరికైనా అర్థమయ్యేది అక్కడ జరుగుతున్న అధికార మార్పిడి క్రీడలో అమాయకులు సమిధులుగా మారుతున్నారనే. పైకి కనిపించని శక్తులు ఎవరో ఆ భయానక క్రీడను మరింత రక్తి కట్టించి భారత్ వైపు మళ్లిస్తున్నారని. కానీ అణువణువున ఆవేశం కమ్మేసి విచక్షణ మరిచిన ఆందోళనకారులకు ఇవన్నీ విడమరిచి చెప్పేదెవరు? చెప్పినా ప్రస్తుతం అక్కడ వినేదెవరు?
ఉస్మాన్ హాదీ హత్య కేసును చూస్తే ఇది ఇప్పుడు కేవలం ఒక క్రిమినల్ ఇష్యూ మాత్రమే కాదు, ఇది పూర్తిగా రాజకీయ అంతర్జాతీయ కోణాలు తీసుకున్న అంశంగా మారింది. చట్ట వ్యవస్థ, ఇంటర్నల్ సెక్యూరిటీ విషయాల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం వైఫల్యాలు బయటపడుతున్నాయి. అలాంటి సమయాల్లో ప్రభుత్వాలు తరచూ చేసే పని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. హత్య చేసిన నిందితులు భారత్లో ఉన్నారన్న ఆరోపణలు ఇప్పటి వరకు పబ్లిక్ గా ఎలాంటి బలమైన ఆధారాలు బంగ్లాదేశ్ చూపించలేకపోతుంది, కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తుంది. యూనస్ ప్రభుత్వమే ఈ హత్య వెనుక ఉందన్న వాదన కనుక నిజమైతే ఇది కేవలం రాజకీయ అంశం కాదు, మానవ హక్కుల ఉల్లంఘన ఇంటర్నేషనల్ స్థాయిలో మారే ప్రమాదంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పై నిందలు మోపడం ఒక డైవర్షన్ టాక్టిక్ గా ఇది ప్రూవ్ అవుతుంది. పైకి చూస్తే తారిక్ రెహమాన్ వ్యాఖ్యలు కొంతవరకు భారత్కు ఊరటనిచ్చాయనే చెప్పాలి. ఏ నాయకుడు లేకుండా పిచ్చోడి చేతుల్లో రాయిలా మారిన చోట ఎవరో ఒకరు అధికారం పీఠంపైకొస్తే ముందు వ్యవస్థ గాడిన పడుతుంది. ముఖ్యంగా హిందువులు, మైనార్టీలపై దాడులు ఆపుతామన్న రెహమాన్ వ్యవహార శైలిని భారత్ చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ విజయం సాధిస్తుందన్న అంచనాలున్నాయి. అదే జరిగితే అప్పుడైనా బంగ్లాదేశ్లో ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. భారత్ బంగ్లా మధ్య బంధం మళ్లీ బలపడ్డానికి కూడా ఇదో అవకాశంగా మారవచ్చు. ఇప్పటికే బంగ్లా మాజీ ప్రధాని జియా ఆరోగ్య పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఇందుకు బీఎన్పీ కూడా సానుకూలంగా స్పందించింది. కానీ ఈ పరిణామాల్ని తెర వెనుక శక్తులు ఎంతవరకు పడనిస్తాయన్నది ప్రశ్నే.